యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్‌గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు. కడుపులో మంట మందులనేవి వాడుతూ ఉంటారు. ఇవి వాడడం వల్ల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేంటి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కారా గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, కడుపులో మంట మందులు అంటే అదొక పెద్ద షీట్ ఉంటది ఇంట్లో. డోలో మందులు గూడా అట్లే ఉంటాయి. దాంతో పాటు ఇది ఉంటుంది. కడుపులో మంట మందు వేసుకున్నామా హాయిగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చు అనే ఆలోచన డాక్టర్ ఇచ్చినా, ఇవ్వకపోయినా వాడుతూ ఉంటారు. రకరకాల మందులు యాంటాసిడ్స్. మంచిదేనా డాక్టర్ గారు? సో, అగైన్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఎక్కువగా మేము ప్రాక్టీస్‌లో చూసే ప్రాబ్లమ్ ఇది. యాక్చువల్లీ మీరడిగిన ఫస్ట్ క్వెషన్ ఇది మంచిదేనా? హ్మ్. నా ఉద్దేశంలో చాలా బ్యాడ్ అండి. హ్మ్. ఎందుకంటే ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఓటీసీ అవును. అంటాం. ఇవి చాలా అనర్థాలకి దారితీస్తుంది. అయితే ఇక్కడ నేను ఒకటి కోట్ చేయదలుచుకున్నాను. చాలామంది అంటారు అలోపతి మెడిసిన్ వాడంగానే మా కిడ్నీలు పాడైపోతాయి. ఇది హ్మ్. చాలా ఫ్రీక్వెంట్‌గా వింటున్న అవును. ప్రాబ్లమ్ భయపడతారు. హ్మ్. మరి ఇక్కడ ఎవరైతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో సమస్యతో మందులు వాడుతున్నారో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్‌తో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ సైడ్ ఎఫెక్ట్ కిడ్నీ మీద ఉంటది. హ్మ్. ఏది యాంటాసిడ్స్? యాంటాసిడ్స్‌కి. హుహు. మరి అది వాడడం కరెక్ట్ కాదు కదా! హ్మ్. మరి అదెందుకు ప్రజలు గమనించట్లేదు. నంబర్ 1. హ్మ్. సో, కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రతి డ్రగ్‌కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్. హ్మ్. సో, కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే జీర్ణాశయానికి సంబంధించి ఎక్కువగున్నాయి. హ్మ్. మీరు ఇంట్రెస్టింగ్‌గా ఈ మందుల గురించి సైడ్ ఎఫెక్ట్స్ గమనిస్తే వామిటింగ్ సెన్సేషన్, హ్మ్. వామిటింగ్స్ అవ్వడం, హ్మ్. లూజ్ మోషన్స్ ఇలాంటివి ఫ్రీక్వెంట్‌గా దాంట్లో సైడ్ ఎఫెక్ట్ కింద గమనించిన రిసర్చ్ పరంగా ఉన్నవి. ఉన్నవి. హ్మ్. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని సరిగ్గా అర్థం చేసుకుంటారంటే లేదండి. ప్రతి ఒక్కరు కాస్త కడుపు ఉబ్బరం ఉందంటే వెంటనే టాబ్లెట్ వేయడమే చూస్తున్నారు హ్మ్. గానీ, అది ఏ కారణంగా వస్తుందనేది ఎవరు గమనించరు. రిలీఫ్ వస్తదిగా డాక్టర్ గారు? రిలీఫ్ వస్తదంటే సైకలాజికల్ రిలీఫ్ వస్తదేమో గానీ, హ్మ్. వాస్తవానికి నేను ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. చాలా తరచుగా నేను వింటున్న ప్రాబ్లమ్ మలబద్ధకం. ఈ హ్మ్. మధ్య కాలంలో ఎక్కువగా ఉందది. హై కన్జంప్షన్ ఆఫ్ బిర్యానీ ఫుడ్ హ్మ్. ఆర్ బేకరీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వీటిలో అసలు లిటరల్లీ దేర్ ఇస్ నో ఫైబర్. హ్మ్. ఫైబర్ లేనప్పుడు మలబద్ధకం అనేది అవును. నార్మల్. దీనికి అడిటివ్‌గా వాటర్ తాగడం చాలా తక్కువగుంది. ఎవరైనా చూడండి హ్మ్. చాలా ఫ్రీక్వెంట్‌గా విమెన్‌లో గూడా ఎక్కువ గమనిస్తాను. వాటర్ అనేది తక్కువ తాగుతారు. సో, ఈ కారణంగా ఏమవుతుంది? వీళ్ళకి మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ఔట్‌లెట్ అనేది ఒకటి ఎక్కడి నుంచో ఉండాలి. హ్మ్. చాలామంది ప్రేంపులంటారు. హ్మ్. ఆ విధంగా గ్యాస్ రిలీజ్ చేస్తారు. హ్మ్. కాస్త ఎక్కువగొస్తే అది గ్యాస్ ట్రబుల్ అంటారు. హ్మ్. అలాగే గ్యాస్ కింద నుంచి రిలీజ్ హ్మ్. చేస్తారు. మరి కింద అబ్‌స్ట్రక్షన్ ఉన్నప్పుడు హ్మ్. ఎక్కడైతే మోషన్ ఫ్రీగా కాదో ఇదంతా పైకి తన్నుకొనొస్తుంది. హ్మ్. రాంగానే ఏమనుకుంటున్నారు నాకు కడుపులో ప్రాబ్లమ్ ఉంది అంటున్నారే హ్మ్. గానీ, మలబద్ధకం ఉందని హ్మ్. రియలైజ్ కావట్లేదు. చెప్పట్లేదు గూడా. హ్మ్. సో, ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు ఆ టాబ్లెట్ వేసుకుంటారు. హ్మ్. మీరు మలబద్ధకం క్లియర్ చేసేదాకా మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ హ్మ్. క్లియర్ గాదు. హ్మ్. సో, అట్లాంటప్పుడు ఈ టాబ్లెట్ వేసుకున్న దాని వల్ల మీకొచ్చే బెనిఫిట్ ఏంటి? హ్మ్. ప్యూర్‌లీ సైకలాజికల్ బెనిఫిటే గానీ వేరే విధంగా హ్మ్. లేదు. హ్మ్. ఇదే కాంటెక్స్ట్‌లో ఇంకోటి చెప్తాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌లో స్టమక్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టమక్ కనెక్ట్ చేసే పై భాగం ఈసోఫేగస్ అంటాం. హ్మ్. ఆ భాగంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ జీఈఆర్‌డి అంటాం మేము. అవును. సో, ఈ జీఈఆర్‌డి అనేది చాలా ఫ్రీక్వెంట్. ఎందుకంటే తినేసి, తాగేసి పడుకుంటున్నారు. హ్మ్. వీటిలన్నిటి వల్ల ఈ జీఈఆర్‌డి అనేది చాలా కామన్‌గా వస్తుంది. అంటే తినేసి, తాగేసి అంటే బిర్యానీ, ఆల్కహాల్, స్మోక్. హ్మ్. ఈ 3 కాంబినేషన్‌లో జీఈఆర్‌డి అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తున్న ట్రబుల్. సో, దీనికి వీళ్ళేం చేస్తున్నారు? మళ్ళీ అదే టాబ్లెట్లు వాడుతున్నారు. వాస్తవానికి ఏం చేయాలి? అట్లా తినేసి, తాగేసి పడుకోవద్దు. కాసేపు మేలుకో ఉండాలి. జనరల్ రికమెండేషన్ ఏంటి? 2 ½ అవర్స్ బిఫోర్ స్లీప్ హ్మ్. మీరు ఫుడ్ అనేది కంప్లీట్ చేయాలి. అది కూడా ఇట్లా ఇరిటెంట్స్, స్మోక్, ఆల్కహాల్ 2 ఇరిటెంట్సే. గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్. అలాంటివి మనం అలౌ చేయకూడదు. ఇది కూడా హ్మ్. మనం ప్రజల్లో గమనించుకోవాలి. తర్వాత
బాడీలో న్యాచురల్‌గా యాసిడ్ అనేది మనకి పుట్టుకతోనే వచ్చిన స్వభావం. ఎందుకుంది అక్కడ యాసిడ్ అంటే హ్మ్. జీర్ణం కావడానికి ఆ యాసిడ్ అవసరం. జీర్ణం అంటే జస్ట్ మనం మాట కాదు జీర్ణం అంటే. ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ కాంప్లెక్స్ ప్రాసెస్‌లో అబ్సార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్, విటమిన్స్ వివిధ రకాలుగా అక్కడ డైజెస్ట్ అయ్యి స్ప్రెడ్ అవుతాయి. హ్మ్. ఈ వీటిలన్నిటికీ కాస్త సైన్స్ తెలిసిన వాళ్ళకి పీహెచ్ మీడియం అంటాం. అంటే యాసిడ్ కంట్రోల్ మీడియం అనేది ప్రాపర్‌గా మెయింటైన్ అయితేనే ఈ అబ్సార్ప్షన్ కరెక్ట్‌గా జరుగుద్ది. ఓకే. సో, వీటిల్లో నేను హైలైట్ చేసిన వాటిల్లో ఎలిమెంట్స్ ఏవైతే ట్రేస్ ఎలిమెంట్స్ మెటల్స్ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్‌కి సంబంధించిన ఎలిమెంట్స్, ఐరన్, హ్మ్. విటమిన్స్ ఇవన్నీ గూడా అక్కడ హ్మ్. డైజెస్ట్ అయ్యి ఫుడ్‌లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి అబ్సార్బ్ కావాలి. హ్మ్. మీరు ఎప్పుడైతే యాసిడ్‌ని న్యూట్రల్ చేశారో టాబ్లెట్లు అనవసరంగా వాడి, ఇవన్నీ అబ్సార్బ్ కావు. అబ్సార్ప్షన్ ఉండదు. డెఫిషియన్సీ వస్తది. చూసారా? హ్మ్. ఇది ప్రైమరీ కాజ్. ఇది ఎవ్వరు అర్థం చేసుకోరు. హ్మ్. తర్వాత ఈ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్‌లో ఉన్న తత్వం హ్మ్. కిడ్నీలో ఫిల్ట్రేషన్ కెపాసిటీని తగ్గిస్తది. హ్మ్. ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాం. కిడ్నీ డ్యామేజ్‌కి పనిచేసే విధంగా ఉంటదది. సో, ఎక్కువ కాలం దీర్ఘకాలంలో ఇలాంటివి వాడితే ఇవి కూడా హ్మ్. ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది. ఈ యాసిడ్ మీడియం అని చెప్పాను చూసారు? అక్కడ కాల్షియం, మెగ్నీషియం అబ్సార్బ్ అవుద్ది. హ్మ్. ఈ 2 అబ్సార్బ్ కావు. హ్మ్. దానివల్ల ఏమవుతుంది? ఎముకలకి బలహీనత ఏర్పడుతుంది. సో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగా బాడీ మీద ఎఫెక్ట్స్ ఉన్నాయంటే హ్మ్. బ్రెయిన్ ఎఫెక్ట్ అవుద్ది. లంగ్‌లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్పాను. జీర్ణాశయం సరిగ్గా పనిచేయదని చెప్పాను. రక్త కణాలు సరిగ్గా ఫార్మేషన్ ఉండదని చెప్పాను. థైరాయిడ్ ఎఫెక్ట్ అవుద్దని చెప్పాను. సో, వాస్తవానికి జస్ట్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడిన దానివల్ల మొత్తం బాడీ మీద ఇన్ని రకాలుగా ఎఫెక్ట్స్ జరుగుతున్నప్పుడు ఆ టాబ్లెటు ఆ ఇండికేషన్ లేకుండా హ్మ్. మీరు స్వతహాగా తీసుకోవడం అనేది ఎంత మటుకు కరెక్ట్. అవును. సో, దీనికి ఒక ప్రాపర్ అనాలిసిస్ చేసుకొని ఇది వాడొచ్చా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. హ్మ్. అయితే ఈ కాలంలో చాలా మందికి మల్టిపుల్ డిసీజెస్ అనేది కామన్ అది. హ్మ్. షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలా రకరకాలుగా ఉంది. వీటికి రకరకాలుగా టాబ్లెట్స్ కూడా వాడతాం. హ్మ్. మరి ఈ టాబ్లెట్స్‌తో మీరు వాడుతున్న ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఇంటరాక్షన్ ఉంటదా? ఉండదా? తెలుసుకోవాలి కదా! హ్మ్. ప్రైమరీగా చెప్పాలంటే ఈ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ మూలాన హ్మ్. హార్ట్ రిలేటెడ్ టాబ్లెట్ రక్తాన్ని పలచబడే టాబ్లెట్ హ్మ్. ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ హ్మ్. చాలా ఫ్రీక్వెంట్‌గా వింటుంటారు. వీటికి ఇంటరాక్షన్ జరుగుద్దని స్టడీస్ ఉన్నాయి. మరి అలా వాడినప్పుడు హార్ట్ పేషెంట్‌కి కరెక్ట్‌గా మందులు రీచ్ అవ్వకుండా ఉన్నట్టే కదా! హ్మ్. సో, ఇవన్నీ గూడా గమనించుకోవాలి. హ్మ్. ఎక్కడైతే ఎక్కువ కాలం వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో హ్మ్. మీరు డాక్టర్‌ని సంప్రదించి ఆ విధంగా అనలిటికల్‌గా చూసుకొని ఏ కారణంగా మనకు సమస్య వస్తుందని తెలుసుకుంటే హ్మ్. అది మనకి మేజర్‌గా హెల్త్ మీద ఇంపాక్ట్ లేకుండా చేస్తది. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఈ యాంటాసిడ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. గ్యాస్ట్రిక్ ఇష్యూ చాలా కాలం ఉంటుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. సో, ఎక్కువ కాలం ఇలాంటి టాబ్లెట్స్ వాడడం వల్ల డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి. చాలా ఎక్కువ. ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ. అంటే ఈ టాబ్లెటు ఇంటరాక్ట్ అవుతది వేరే దానితోని, వేరే టాబ్లెట్స్‌తోని. కాబట్టి ఇలా వాడకపోవడమే మంచిది. అయితే హ్మ్. ఏదైనా యాంటీబయోటిక్స్ రాసినప్పుడు కూడా కాంబినేషన్‌గా ఇది ఎందుకు రాస్తారు డాక్టర్ గారు? ఒకటి నేను గమనించింది ఇప్పుడు నా ప్రాక్టీస్‌లో జనరల్‌గా నేను రాయనండి. హ్మ్. నన్ను పేషెంట్‌లు అడుగుతున్నారు. "సార్ ఇన్ని పెట్టారు కదా! అవును. ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ పెట్టరా" అంటారు. హ్మ్. సో, వాళ్ళందరికీ నేను చెప్పుకోగలుగుతున్నా. ఇదిగోండి ఇది రీజన్ ఇందుకోసం పెట్టట్లేదు. మీకు నిజంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందంటే చెప్పండి అప్పుడు పెడతాను అని హ్మ్. చెప్తున్నాను. హ్మ్. సో, వాస్తవానికి వాటిలి రెండిటికి తోడు కాదండి. హ్మ్. యాంటీబయాటిక్ పెట్టంగానే ఇది పెట్టాలనే రూలే లేదు. హ్మ్. ఇంకా కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల లూజ్ మోషన్స్ అనేవి హ్మ్. వస్తాయి. ఈ టాబ్లెట్ మూలాన కూడా లూజ్ మోషన్స్ వస్తాయని చెప్పాను. హ్మ్. సో, ప్రాబ్లమ్ పెరిగేదానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఇదంతా గమనించుకొని చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. హ్మ్. డాక్టర్‌ని సంప్రదించకుండా మీరు స్వతహాగా అట్లాంటి యాంటీబయాటిక్స్ వాడుతున్నాం గదా! అని చెప్పి హ్మ్. యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవద్దు. ఓకే. ఎప్పుడన్నా కడుపులో మంటొచ్చింది, ఎప్పుడన్నా డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది అంటే ఎట్లా తగ్గించుకోవాలి డాక్టర్ గారు? సో, జనరల్‌గా నేను రికమెండ్ చేసేది నేచురల్ పద్ధతులు ఎక్కువగా చెప్తాను. హ్మ్. ఒకటి మనకు మలబద్ధకం ఉందా? హ్మ్. మలబద్ధకానికి చేయాల్సింది ఫైబర్ అండ్ వాటర్ ఈ హ్మ్. 2. యెస్. లేదు మలబద్ధకం లేదు. హ్మ్. అజీర్ణం ఉంది.
ఆల్మండ్స్, మిల్క్ న్యాచురల్‌గా న్యూట్రలైజింగ్ కెపాసిటీ ఉన్న హ్మ్. సబ్స్టెన్సెస్. హ్మ్. సో, వాటి కారణంగా గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గుద్ది. ఆల్మండ్స్, మిల్క్. మిల్క్ న్యాచురల్‌గా హెల్ప్ చేస్తుంది. సోక్డ్ ఆల్మండ్స్. ఓకే. తర్వాత వాటర్. హ్మ్. వాటర్ ఈస్ ద బెస్ట్ డైల్యూటెంట్ ఆఫ్ ఎనీ యాసిడ్. హ్మ్. అది అందరికి తెలిసిన విషయం. కాస్త వాటర్ ఎక్కువగా తీసుకుంటే హ్మ్. అది న్యూట్రలైజ్ అవుతుంది. తర్వాత ఫ్రీక్వెంట్‌గా నేను గమనించింది హ్మ్. పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల హ్మ్. ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల గ్యాస్ ట్రబుల్ రావడం, స్మోక్ వల్ల గ్యాస్ ట్రబుల్ రావడం, ఆల్కహాల్ వల్ల గ్యాస్ ట్రబుల్ రావడం అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ హ్మ్. పిజ్జాలు, బర్గర్‌లు ఇవన్నిట్లో కూడా చాలా కెమికలైజ్డ్ అవును. ఫార్ములేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అజీర్ణానికి దారితీస్తాయి కాబట్టి వీటిని అవాయిడ్ చేస్తే మీకు ఆ టాబ్లెట్ అవసరం ఎక్కడుంది? అవును. అవి అవాయిడ్ చేయమని ఎప్పటినుంచో చెప్తున్నా. సో, ఇలాంటివి చేసుకుంటే న్యాచురల్‌గా మనం తగ్గించుకోవచ్చు. హ్మ్. సో, ఇవన్నీ చేశారు. స్టిల్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. హ్మ్. అయితే ఇక్కడ మనకి యాంటాసిడ్ సిరప్స్ దొరుకుతాయి. అవును. చాలా ఫ్రీక్వెంట్‌గా మనకు హ్మ్. కనిపించేది జెలుసిల్స్. హ్మ్. సో, అలాంటి సిరప్స్ తీసుకున్నందువల్ల మేజర్‌గా అనర్థాలైతే ఉండవు కాబట్టి అది కూడా షార్ట్ డ్యూరేషన్. హ్మ్. మనం ఏదో నెలల కొద్దీ వాడమని చెప్పట్లేదు. హ్మ్. ఆ క్రైసిస్ తగ్గించడానికి మీరన్నట్టు హ్మ్. ఎప్పుడో బర్నింగ్ సెన్సేషన్ హ్మ్. వచ్చిందన్నప్పుడు అలాంటివి తీసుకున్నందువల్ల హ్మ్. డెఫినిట్‌గా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అవును. అంటే ఎప్పుడైనా చెప్తారా డాక్టర్ గారు పేషెంట్స్ అంటే బిర్యానీ తిన్నాము సరిగా అరిగినట్లు అనిపించింది. ఇండైజెషన్ అనిపించింది. సో, మేము దాని కోసం ఒక సోడా తీసుకున్నాము అని. రోజు వినే హ్మ్. థింగ్ ఇది. ఎందుకంటే ఆఫ్టర్ ఎ గుడ్ బిర్యానీ యాహ్! ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ సోడా అనేది చాలా మంది హ్మ్. చేస్తున్నది. రెండిటి వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది పెరుగుద్ది. అంటే అది దాన్ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అవ్వదా? డెఫినైట్‌లీ నాట్. ఇది సైకలాజికల్ కాంపోనెంట్. హ్మ్. అంటే చాలా మందికేంటంటే ఆ బర్ప్ రాంగానే ఆ! డైజెస్ట్ అయిందనే ఫీలింగ్ వస్తది గానీ, మనం ఇచ్చిన లోపల గ్యాసే బయటకొస్తదది. హ్మ్. ఇంక అంతకన్నా ఏమి లేదు. అదొక సాటిస్ఫాక్షన్. అదర్‌వైజ్ హ్మ్. దానివల్ల వచ్చే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే లేవు. హ్మ్. దానివల్ల అనర్థాలే ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. పర్టిక్యులర్‌గా మీరన్నట్టు బిర్యానీ తర్వాత కూల్ డ్రింక్ ఆర్ హ్మ్. సాఫ్ట్ డ్రింక్ తాగడం అనేది హ్మ్. మంచిది కాదు. ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్ మనం అసలు నో. చెప్పకూడదు. నాట్ యెస్. రికమెండెడ్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఇదే కాదు అసలు మల్టీవిటమిన్ టాబ్లెట్ గూడా మనము సొంతగా తీసుకోకూడదు అనేది చెప్తూ ఉన్నారు. దానివల్ల ఎన్ని అనారోగ్య సమస్యలొస్తున్నాయనేది కోవిడ్ తర్వాత చాలా మల్టీవిటమిన్ గురించి అవేర్‌నెస్ ఒచ్చి ఎలా పడితే అలా మల్టీవిటమిన్ వాడడము, సో, ఐరన్ గురించి తెలుసుకోవడం ఇట్లాగా. డాక్టర్‌ని సంప్రదిస్తే అసలు మనకి ఏ డెఫిషియన్సీ ఉంది, అవసరమా? లేదా? అనేది వాళ్ళు చెప్తారు. ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాల్సిందే. డాక్టర్ గారు అంటే 6 రుచులు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే బాడీ హెల్తీగా ఉండాలంటే. అయితే ఈ మధ్య చెప్పారేంటంటే చింతపండు అది పులుపులాగా మనం కన్సిడర్ చేయలేము. అది మన ఒంటికి మంచిది కాదు. రక్తాన్ని వేరేలాగా చేసే గుణం ఉంది. అది బ్యాడ్‌గా చేసే గుణం ఉందని. చింతపండు అనేది అసలు నిజంగానే శరీరానికి అవసరమా? తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా మనకి? సో, బేసిక్‌లీ దీన్ని 2 విధాలా చూడాలి మనం. హ్మ్. ఒకటి చింతపండు దాని కెమికల్ కాంపోజిషన్. హ్మ్. 2 చింతపండు వల్ల మన బాడీలో ఏం జరగొచ్చు. హ్మ్. సో, చింతపండు కెమికల్ కాంపోజిషన్ అంటే మెడికల్ టెర్మినాలజీ ఆర్ సైన్స్ టెర్మినాలజీ కింద తీసుకుంటే హ్మ్. సిట్రిక్ యాసిడ్. యెస్. సో, సిట్రిక్ యాసిడ్ అంటే విటమిన్ సి. హ్మ్. సో, వీటిల వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ, హ్మ్. ఫ్రీ రాడికల్ ఇంజ్యూరీ తగ్గించడం, హ్మ్. అలాగే హీలింగ్ ప్రాపర్టీస్ పెంచడం. ఇలాంటివన్నీ గూడా తత్వం ఉన్న సబ్స్టెన్స్ చింతపండు. హ్మ్. హ్మ్. సో, ఈ మధ్య క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది. ప్లాస్టిక్ యూసేజ్ పెరిగింది. హ్మ్. దీన్ని అనలిటికల్‌గా చూస్తున్నప్పుడు ఓకే. ఈ చింతపండులో ఇలాంటి న్యూట్రలైజింగ్ కెపాసిటీ ఉన్న హ్మ్. సబ్స్టెన్సెస్ ఉన్నాయి హ్మ్. అనేది కొన్ని స్టడీస్‌లో గమనించారు. హ్మ్. వీట్లి వల్ల కాస్త బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు హ్మ్. అనేది ఇంకా కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే రాలేదు కానీ హ్మ్. బట్ బేస్ ఆఫ్ సైన్స్ చూసుకుంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ హ్మ్. మనకి బాడీలో చాలా మటుకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఇస్తది కాబట్టి అది హ్మ్. ఆ విధంగా పాజిటివ్‌గా తీసుకోవాల్సిన హ్మ్. చూడాలి. అయ్ అయితే హ్మ్. ఇక్కడ మోస్ట్ కామన్‌గా మా ప్రాక్టీస్‌లో మేము చెప్పేదేంటంటే చింతపండు తినొద్దు. దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తది. హ్మ్. ఫ్రీక్వెంట్‌గా ఎవరైతే మా దగ్గరికి వస్తారో హ్మ్. వాళ్ళలో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు హ్మ్. ఆయిల్, మసాలా, చింతపండు అంటే పులుపు సబ్స్టెన్సెస్ అవాయిడ్ చేయమని చెప్తాం. హ్మ్. ఎందుకంటే ఆ కారణంగా గ్యాస్ ట్రబుల్ వస్తది, ట్రిగ్గర్ అవుద్దని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి. హ్మ్. చింతపండు మానేసిన తర్వాత చాలా మందికి ఈ గ్యాస్ ట్రబుల్ నయం అయిపోవడం కూడా గమనించాం కాబట్టి హ్మ్. సిట్రిక్ యాసిడ్ మూలాన ఇరిటేషన్ అనేది ఉంటది. ఎక్కడైనా ఉంటది. హ్మ్. సో, ఆ కారణంగా దాన్ని కాస్త లిమిటెడ్‌గా వాడడమే బెటర్ అనేది హ్మ్. ఎందుకంటే చాలా మటుకు అట్‌లీస్ట్ నా ప్రాక్టీస్‌లో హ్మ్.
ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్లు వాడుతున్న పేషెంట్సే హ్మ్. ఎక్కువగా ఉంటారు కాబట్టి, వీళ్ళల్లో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ చాలా ఫ్రీక్వెంట్‌గా ఉంటది కాబట్టి, అంత ఎక్కువగా రికమెండ్ చేయము చింతపండు తినండి అని. అంటే టాబ్లెట్ బాక్స్ అందరి ఇళ్లలో ఉంటది. బీపీ, షుగర్ టాబ్లెట్స్ అనేవి మాక్సిమం అందరిని ఇబ్బంది పెడుతున్నవే. ఆ టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. అంటే ఇలాంటివి టామరిడ్ ఇలాంటివి సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకుంటే గనక చింతపండు లాంటివి కడుపులో మంట ఇంకా వీటిని ఎక్కువ చేసే గుణం ఉంటుందా దీంట్లో? డెఫినెట్‌లీ ఉంటుంది. ప్రాక్టికల్‌గా మీరు చూస్తే హ్మ్. దానివల్ల డెఫినెట్‌గా యాసిడిటీ అనేది పెరుగుద్ది. యాసిడిటీ. 2 యాసిడ్‌లు కాబట్టి హ్మ్. యాసిడిటీ పెరిగే తత్వం ఉంటది కాబట్టి, హ్మ్. మీరు ఎప్పుడన్నా లైమ్ హ్మ్. 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 నిమ్మరసాన్ని మార్బుల్ మీద వేసి చూడండి. హ్మ్. పొంగుతది. హ్మ్. సో, ఆ తత్వం ఉన్నదాన్ని మనం రెగ్యులర్‌గా లోపలికేస్తే హ్మ్. అక్కడ కూడా పొంగుద్ది. అంటే లెమన్ గూడా మంచిది గదా! అయితే మనకి. అంటే ఏదైనా హ్మ్. మనకి రిక్వైర్డ్ అమౌంట్స్‌లో తీసుకోవడం, అండ్ రిక్వైర్డ్ డైల్యూషన్స్‌లో తీసుకోవడం, హ్మ్. అవసరమైన చోట అవాయిడ్ చేయడం అనేది హ్మ్. ఇప్పుడు ఇలాంటి ఐటెమ్స్ అన్నీ కూడా ఏవైతే ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయో హ్మ్. రాషనలైజ్డ్, కస్టమైజ్డ్ టు ద నీడ్ ఆఫ్ ద పేషెంట్. హ్మ్. సో, ప్రతి ఒక్కరికి అవసరం లేదని చెప్పే విధంగా కాదు కానీ, హ్మ్. చాలా మటుకు ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. హ్మ్. అయితే నేనింకా ఇంకో కాంపోనెంట్ ఇక్కడ తీసుకురాదలుచుకున్నాను. ఇప్పుడు చింతకాయ, హ్మ్. చింతపండు. హ్మ్. చింతకాయని ఫ్రెష్‌గా తింటే హ్మ్. దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ హ్మ్. హెల్త్‌కి. చింతపండు అంటే దాన్ని పండబెడతారు. హ్మ్. పండబెట్టంగానే ఇప్పుడున్న ఆ! మోడర్న్ ఎరాలో స్టెబిలిటీ ఉండదు. హ్మ్. సో, అవి పాడైపోతాయి. ఇమ్మీడియేట్‌గా పాడైపోతాయి. ఆర్టిఫిషియల్ సిట్రిక్ యాసిడ్ గూడా కలుపుతారు యెస్. దానికి. సో, దాంట్లో కలుపు అంటే హ్మ్. అది ఏం యాసిడో మనకు తెలీదు గానీ, ఇట్స్ ఎ కెమికల్ ఫార్ములేషన్‌తో హ్మ్. స్టోర్డ్ అయిన సబ్స్టెన్స్. మరి అలాంటి వాటిల వల్ల మళ్ళీ అనర్థాలు పెరుగుతాయే కానీ, హ్మ్. ఏవైతే మనం క్యాన్సర్ నివారణకు వాడాలనుకుంటున్నామో, ప్లాస్టిక్ నివారణకు వాడాలనుకుంటున్నామో, అడిషనల్‌గా ఇంకొక కెమికల్ యాడ్ చేస్తున్నాం గదా! హ్మ్. దాని కారణంగా గూడా అనర్థాలు జరుగుతాయి కాబట్టి, హ్మ్. ఇంకా కాంక్రీట్ ఎవిడెన్స్ రాలేదు కాబట్టి దాని మీద కంక్లూషన్ చేసుకోవడం హ్మ్. మంచిది కాదు. ఐడియల్ సినారియో ఫ్రెష్ హ్మ్. అవైలబుల్ చింతకాయని గాని తింటే, హ్మ్. మనం ఎట్లా ఉసిరికాయ తింటే మంచిదనుకుంటామో, ఇది గూడా ఆ విధంగా చూసుకోవచ్చు. హ్మ్. అది గూడా బాడీకి సూట్ అయితాయి. కొంచెం. కొంచెం. హ్మ్. పచ్చి చింతకాయలైతే మంచిది. యెస్. అయితే డాక్టర్ గారు నేను అడిగిన క్వెషన్ ఏంటంటే ఆహ్, ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో మన శరీరంలో ఆబ్వియస్‌లీ మనం ఇప్పటికి ఎంతో ఉండుంటుంది ప్లాస్టిక్. చింతపండు అనేది మనం తీసుకుంటే గనక అది బైండ్ చేసి బయటికి పంపించే శక్తి ఉంటుంది. డిటాక్స్ చేస్తది అనేది. అంటే ఇది అసలు ఎంతవరకు కరెక్టు, అవుతదా లేదా అనేది ఇంకా అధ్యయనాల్లో ఉందనే చెప్తున్నారు. కాకపోతే దానికంత శక్తి ఉందని చెప్తూ ఉన్నారు. సో, హ్మ్. యెస్. సమ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కానీ, టు వాట్ ఎక్స్‌టెంట్ అంటే హ్మ్. దీనికి ఒక కాంక్రీట్ హ్మ్. ఎవిడెన్స్ అనేది కావాలి. యెస్. ఒక 2, 3 స్టడీస్‌లో వచ్చినందుకు హ్మ్. సరిపోదు. అండ్ డ్యూరేషన్ గూడా కాస్త లాంగ్ డ్యూరేషన్‌కి హ్మ్. ఇలాంటి స్టడీస్ చేస్తే హ్మ్. అప్పుడు మనకి ఎఫెక్టివ్‌గా హ్మ్. ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది గూడా చాలా ఇంపార్టెంట్ అవుతది. ఎందుకంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. హ్మ్. ప్లాస్టిక్ యూసేజ్ అనేది ఇన్‌వేరియబుల్లీ డిఫికల్ట్ అవుతుంది. సో, హ్మ్. దాని కారణంగా ఇలాంటివి నేచురల్ పద్ధతుల్లో మనకి హ్మ్. ఆన్సర్స్ గాని దొరికితే హ్మ్. నథింగ్ లైక్ థట్. కానీ నిజంగా ఎంత ఎఫెక్టివ్ ఉంటదనేది ఫస్ట్ ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హ్మ్. విటమిన్ సి. అంటే విటమిన్ సి ఏ ఫార్మ్‌లో తీసుకున్నా శరీరానికి మంచిదే. యెస్. ఆ! ఇప్పుడు పొద్దున్నే లేచి గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ కలుపుకొని తీసుకుంటే సఫిషియంట్ విటమిన్ సి వస్తదా డాక్టర్ గారు? సఫిషియెంట్ విటమిన్ సి అంటే అది యాక్చువల్లీ 3 టైమ్స్ తీసుకోమని చెప్తారు. హ్మ్. మనకి రిక్వైర్డ్ ఉన్న స్ట్రెస్ టైమ్‌లో హ్మ్. మేము జనరల్‌గా చెప్పేది 500 మిల్లీగ్రామ్స్ 3 సార్లు వేసుకోండి. హ్మ్. దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నారు. హ్మ్. ఇప్పుడు హ్మ్. బాగా ఈ ఫ్లూ జ్వరం వచ్చింది. హ్మ్. ఆ టైంలో కోల్డ్ కాఫ్‌కి హ్మ్. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది. హ్మ్. దాంట్లో కూడా విటమిన్ సి బాగా పనిచేస్తది. సో, ఎక్కడన్నా వూండ్ హ్మ్. దెబ్బ తాకింది. వూండ్ హీలింగ్‌లో గూడా విటమిన్ సి బాగా హ్మ్. పనిచేస్తది. పంటి దగ్గర ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. హ్మ్. ఇన్‌ఫ్లమేషన్, జింజివైటిస్ అంటాం. వాటిలో గూడా విటమిన్స్ ఇట్లా విటమిన్ సికి చాలా ఇంపార్టెంట్ హ్మ్. హెల్త్ రోల్ అయితే చాలా ఉంది. హ్మ్. బట్ తీసుకున్నప్పుడు సపోజ్ ఇదే సివియర్ అసిడిటీ కాజ్ హ్మ్. చేస్తుందనుకోండి. వాళ్ళకి దానివల్ల అనర్థాలనేది రాకూడదు. హ్మ్. సో, ఎప్పుడు నేను చెప్తుండేదేంటంటే, ఆ పేషెంట్‌కి ఎంత రిక్వైర్మెంట్ ఉంది? హ్మ్. దానివల్ల ఏమి డిస్కంఫర్ట్ ఉంది? హ్మ్. ఇలాంటివన్నీ తెలుసుకొని అలాంటి అడ్వైజెస్ ఇవ్వడం కరెక్ట్. హ్మ్. జనరల్‌గా అయితే ఏది ఎక్సెస్‌గా తీసుకోకూడదు. లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ రికమెండ్ చేస్తారు ఎవరైనా కానీ. దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అందాలంటే మనం ఆ విధంగానే తీసుకోవాలి.
అయితే మీరు చెప్పారు ఏంటంటే పచ్చి చింతకాయలు. ఓకే. ఫ్రెష్ పచ్చి చింతకాయలు తీసుకుంటే గనక అది గూడా వాళ్ళకి పడితే సూట్ అవుతే, సెట్ అవుతే లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే సఫిషియంట్ విటమిన్ సి అనేది అందుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో, ఇగ ప్లాస్టిక్స్‌ని తీసేస్తదా బాడీ నుంచి అంటే ఇంకా రీసెర్చ్ స్టేజ్‌లోనే ఉంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.